వైసీపీ నాయకుల వ్యాఖ్యలపై డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మీడియా దృష్టిలో పడాలనే ఉద్దేశంతో అసందర్భంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. భోగాపురం ఎయిర్పోర్టు విషయంపై వైసీపీ ప్రకటనలు అభ్యంతరకరమన్నారు. టూరిజం, కార్గో ఉండేలా ముందస్తు ప్రణాళిక చేసింది చంద్రబాబేనని గుర్తు చేశారు. 2014లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుకు అనుమతులు, భూసేకరణ మొత్తం టీడీపీ ప్రభుత్వమే చేపట్టిందని తెలిపారు. అప్పట్లో భూసేకరణకు జగన్ అడ్డుపడగా ఇప్పుడు శంకుస్థాపన తమదన్నారు. మరి 5 ఏళ్ల పాలనలో ఎయిర్పోర్టు ఎందుకు పూర్తి చేయలేదని కిమిడి ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ వైకాపా నాయకులు ఏమంటారండి? ఏమి చేసినా వైకాపా పార్టీ చేసిందా? 23% పనులు మీరు చేశారా? ఇంకా మిగిలిందంతా ఆటోమేటిక్కా? ఏంటి ఆటోమేటిక్? ఇదంతా కూడా మరి ఈ రోజు నేను మాట్లాడతాను. ఎందుకంటే ఈ రోజున సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ప్రెస్ సోదరులందరూ ఉన్న తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. ఈ వైకాపా నాయకులు వచ్చి భోగాపురానికి వాళ్ళు శంకుస్థాపన చేశామని, పనులన్నీ వాళ్ళే చేశామని చెప్పడం కూడా మాకు చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ అన్న ఆలోచన 2014లో వచ్చింది. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్ చేద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ మొట్టమొదటిగా ఆలోచన చేసింది మా పార్టీ. దాని తర్వాత అసలు ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. అట్లాగే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ అన్నీ వచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ అంతా జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఈ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ జరిగే ప్రక్రియలో మీ నాయకుల చేత, మీ కార్యకర్తల చేత, మీ బడాబాబుల చేత కేసులు వేయించిన మాట వాస్తవం కాదా? ఇదంతా కూడా ప్రజల ముందుకొచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో మనం ప్రెస్ మీట్లు పెట్టి తెలుగుదేశం పార్టీకి క్రెడిట్ ఎక్కడ వెళ్ళిపోద్దో అని చెప్పేసి నచ్చిందంతా మాట్లాడడం సబబు కాదు. ఆలోచన చేసింది తెలుగుదేశం పార్టీ. ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ అంతా జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలో. మీకే కనుక శ్రద్ధ ఉన్నట్లయితే మీ 5 సంవత్సరాల్లో అది పూర్తి అయిపోయి ఉండేది. కానీ మీకు ఎక్కడా కూడా శ్రద్ధ లేదు. ఈరోజు నేను ఇంకొక విషయం కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు అంతా కూడా మీరే చేశామని చెప్పి చెప్తా ఉన్నారు కదా. అక్టోబర్ 5, 2015లో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం